తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా మహిళలు కర్నూలు జిల్లా కేంద్రంలోని కేసీ కెనాల్ దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు। అనంతరం దీపాలను నదిలోకి వదిలారు। ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు। కేసీ కెనాల్ మీద భారీగా ఏర్పాటు చేయడం జరిగింది। అయితే ఈ భక్తులు చాలా మంది ఆడవాళ్ళు దీపం వెలిగించడానికి కెనాల్ వదలడానికి కంఫర్టబుల్ గా ఉంటాడని చెప్పి కేసీ కెనాల్ దగ్గర గవర్నమెంట్ వాళ్ళు ఏదో విశిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది। అయితే ఈ భక్తులు కూడా అలాగనే తండోపతండాలుగా రావడం అయింది। వాళ్ళతో ప్రస్తుతం మనం భక్తులు ఉన్న వారితో వివరాలను తెలుసుకున్నాం। కర్నూలులో ప్రజలకు ఉన్నటువంటి ఇలాంటి అవకాశం ఏ ఊర్లో ఉండదు। మనకు నీళ్లు మంచిగా నగరం యొక్క నడిబొడ్లోనే ఉంటాయి। మనం ఈ నీళ్లలోనే మొత్తున లేచిన దగ్గర నుంచి దీపాలు వదులుతూనే ఉంటారు। సాయంత్రం ఈ కార్యక్రమం మహావైభవంగా జరుగుతుంది। పెద్ద మనుషులు అందరూ వచ్చి ఇలా చేసుకుంటారు। ఇంటింట్లో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తారు। ఇలా దేవుడి దగ్గర నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర నుంచి కూడా దీపాలు తీసుకొచ్చి ఇక్కడ ఉంచి ఊరేగింపుగా తీసుకొస్తారండి। మరి భక్తులతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। కార్తీక మాసంలో ఈ పూజ చాలా ప్రత్యేకమైనది। శివుని పూజించడం వల్ల ఎన్నో పాపాలు తొలగిపోతాయి। ఇక్కడ దేవుని దగ్గర చాలా ఆహ్లాదకరంగా ఉంది। పరిస్థితులన్నీ చాలా బాగున్నాయి। ప్రత్యేకత ఉంది। అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రతి నెల పౌర్ణమి వస్తుంది, కానీ కార్తీక పౌర్ణమి చాలా విశిష్టంగా ఉంటది। ఈ పౌర్ణమి అనేది శివకేశులకి చాలా ఇష్టమైన రోజు। ఈ పవిత్రమైన పౌర్ణమి రోజు ఏకదానాలు లేచి తలస్నానం చేసి దీపాలు వెలిగించి ఇలా ఉపవాసం తర్వాత సంధ్యాకాలంలో ఉపవాసం ఒక్కపొద్దు వదలడం జరుగుతుంది। అయితే ఈ ఉపవాసం ఒక్కపొద్దు వదిలిన తర్వాత ఈ కార్తీక పౌర్ణమి రోజు వ్రతంలో నోములు నోచుకుంటే ఎంతో పుణ్యం జరుగుతుందని అర్చకులు చెప్తారు। అర్చకులు చేసిన ప్రకారమే ఆడవాళ్ళు కానీ ఇంట్లో పూజలు చేసుకోవడం కానీ టెంపుల్లో పూజలు చేయడం కానీ జరుగుతుంది। అలాగే ఇక్కడ కర్నూలులో కేసీ కెనాల్ దగ్గర భారీగా ఏర్పాటు చేయడం అవుతుంది। ఇక్కడైతే కేసీ కెనాల్ దగ్గర అయితే భారీగా దీపాలు వెలగడానికి బందోబస్తుగా చేసి గవర్నమెంట్ చేయడం అవుతుంది। అయితే ఇక్కడ తండాలుగా జనాలు వచ్చి సాయంత్రం పూట్ల దీపాలు వెలిగడం జరుగుతుంది। ఈ దీపాలు వెలిగడం కారణం ఏమంటే ఇంట్లో భర్తలు కానీ పిల్లలు కానీ ఆరోగ్యంతో సుఖంగా ఉండాలని చెప్పి దీపాలు వెలగడం జరుగుతుంది। అయితే ఈ దీపాలు వెలిగించి మహోత్సవంలో ఎంతో ఘనవంతంగా ఇక్కడ భారీగా ఏర్పాటు చేయడం జరిగింది। జెడ్టీవీ వి కుమార్, కర్నూలు।